తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కోసం కుటుంబ వివరాలు చూస్తున్నారు కదా. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క వివరాలు, దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు, లింగము, ఆడన మొగన, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, నెక్స్ట్ దరఖాస్తుదారుని ఫోటో, నెక్స్ట్ వచ్చి కుటుంబ సభ్యుని వివరాలు, అంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఎలాంటి రిలేషను, ఆడన మొగన, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అని ఈ యొక్క ఫామ్ అన్నది వాట్సాప్, ఫేస్బుక్ లేదనుకుంటే ఇతరత్ర సామాజిక మాధ్యమాలలో స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది నిజమా అబద్ధమా అన్న దాని గురించి ప్రస్తుతానికి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ దీని మీద ఇన్ఫర్మేషన్ ఇది నిజమే అన్న విషయాన్ని కనుక చెప్తే మాత్రము అది చాలా సంతోషం. ఎందుకంటే ప్రస్తుతానికి రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీనికోసము ఇప్పుడు ఏదైతే 5 గ్యారంటీల ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో వీటితో పాటు 2వ పేజీలో ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అని ఎలాగైతే మనకు 5 గ్యారంటీల కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫాము ఉన్నదో దాని లెక్కనే దీంట్లో కూడా 2nd పేజీలో రసీదు అని పెట్టేసి మీ యొక్క పేరు, తండ్రి కానీ భర్త పేరు రాసిన తర్వాత వార్డు, మున్సిపల్, మండలం అధికారి సంతకం చేసి మనకు స్లిప్ ఇస్తారన్నట్టయితే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. వాస్తవానికి ఇది నిజమా అబద్ధమా అన్న విషయము మనకి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో క్లారిటీ రాగానే మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది నిజమో అబద్ధం అన్నదానికి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదన్న విషయాన్ని మాత్రం చెప్తాను. ఇది ఫ్రెండ్స్ న్యూస్. కొత్త రేషన్ కార్డ్ కోసము వాట్సాప్, ఫేస్బుక్లలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్. ఒకవేళ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో న్యూస్ వెంటనే అందుతాయి మీకు.